ఫ్యాక్టరీలో మీ నోట్బుక్ ఎలా తయారవుతుంది తెలుసుకుందాం. నంబర్ 1. ముందుగా ఒక పెద్ద పేపర్ రోల్ని ఫ్యాక్టరీకి తీసుకొచ్చి వాటిని ఒక్కొక్కటిగా యంత్రంలో అమర్చుతారు. నంబర్ 2. ఆ తర్వాత గీతలు గీయడానికి యంత్రంలో నల్ల సిరా వేస్తారు. దాంతోపాటు మార్జిన్ లైన్ వేయడానికి ప్రత్యేకంగా ఎర్ర సిరా కూడా వేస్తారు. నంబర్ 3. తర్వాత ఈ కాగితాలు యంత్రం గుండా వెళతాయి మరియు కాగితంపై రెండు వైపులా సమాన దూరంలో గీతలు ముద్రించబడతాయి. నంబర్ 4. గీతలు ముద్రించిన తర్వాత యంత్రం పొడవైన కాగితపు రోల్ను సమాన దూరంలో కత్తిరించి పెద్ద బండిల్స్గా చేస్తుంది. నంబర్ 5. తర్వాత ఈ బండిల్స్ నుండి ఒక్కొక్క షీట్ను లెక్కించి మధ్యలో నుండి మడిచి వాటిపై కవర్ వేస్తారు. నంబర్ 6. కవర్ వేసిన తర్వాత ఒక వ్యక్తి పెద్ద స్టాప్లర్ మిషన్తో ఈ కవర్లను స్టాపుల్ చేస్తాడు. నంబర్ 7. స్టాపుల్ చేసిన తర్వాత కాపీల మూలలను పూర్తిగా చతురస్రాకారంగా చేయడానికి మరొక యంత్రంలో వేస్తారు. అక్కడ మూలలు గట్టిగా మారుతాయి. నంబర్ 8. దీని తర్వాత కట్టర్ యంత్రంలో అదనపు భాగాన్ని కత్తిరించి కాపీని సరైన ఆకారంలోకి తీసుకువస్తారు. నంబర్ 9. ఇప్పుడు అన్ని కాపీలను ప్యాకింగ్ వైపు పంపుతారు. అక్కడ కాపీలకు లెమినేషన్ చేసి బాగా ప్యాక్ చేస్తారు. నంబర్ 10. ప్యాకింగ్ తర్వాత కాపీలు దుకాణాలలో అమ్మకం కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. మీకు కూడా కొత్త కాపీల సువాసన నచ్చుతుందా?